మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించడం లక్ష్యం. సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఎస్పీ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ సన్ డివిజన్ స్థాయి పోలీస్ షీ టీమ్స్ కార్యాలయాన్ని కోదాడ శాసనసభ్యులు శ్రీమతి పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ పట్టణంలో మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా షీ టీమ్స్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామమని పోలీస్ శాఖకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. మహిళలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్ సమర్థవంతంగా అణచివేయాలని, మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలని పోలీసులు కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐలు రజితారెడ్డి, రాము మరియు చర్మంద రాజు, రామకృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఐలు, షీ టీమ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Really initiate that fear, they will not stop. They don't counseling at all. That doesn't get sorted out. That will be. No, sir. Senior citizens retired employees. వాళ్ళకి బిల్డింగ్ లీడర్స్ తర్వాత నేను చూస్తుంటాను వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని I think we should. Secretive kind of thing. They know near the colleges and all. They record their videos. So victim directly will not be involved. Victim has to come to police station. No, victim is not needed actually. They observe from a distant place. Whoever is in the meeting and all. Adi oka bhagam. Second bhagam, if there is an if I have seen somebody, then I report. Can I call the office? And that victim has to come and meet you or no? వీళ్ళు వెళ్తారు మేడం, అక్కడికి వెళ్తారు, ఎగ్జామిన్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రూ కేస్ అండ్ రిజర్వ్ ద కేస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్, దెన్ షీ విల్ బి బ్రాట్ హియర్, నాట్ టు ద డైరెక్ట్ పోలీస్ స్టేషన్. షీ విల్ బి మేక్ కంఫర్ట్ హియర్. దెన్ ఐఓ విల్ కమ్ అండ్ రికార్డ్ ద స్టేట్మెంట్ అండ్ దెన్ అంటే మనకి లోకల్గా ఉంటుంది. సపోజ్ హుజూర్ నగర్ అనుకుంటాం, నేను తీసుకెళ్తాను, సిటీ మాత్రం తీసుకెళ్తాను. అది సెకండ్ ప్రైమరీ ఆస్పెక్ట్. 8712686056 ఇది నంబర్ ఉంది. దీనికి మీరు కంప్లైంట్ చేయవచ్చు. అట్లాగే 100 నంబర్ అందరికీ తెలుసు, ఈజీగా కూడా ఉంటుంది. దానికి కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు ఎవరైనా ఎట్లాంటి ప్రాబ్లం ఉంది. మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే మేడంకి అట్లాగే అందరికీ సిబ్బంది వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చి ఇది ఇనాగ్రేషన్ చేసినందుకు, అట్లాగే దీనికి అవేర్నెస్ కూడా మంచిగా పెరుగుతుందని ఈ దేశంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్స్. ఇవాళ సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ సబ్ డివిజన్లో అది షీ టీమ్స్ డివిజన్ లెవెల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన గౌరవనీయులు కోదాడ్ ఎమ్మెల్యే అట్లాగే లోకల్ కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్, అట్లాగే చాలామంది ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, అట్లాగే మన పోలీసు సిబ్బంది అందరూ కూడా వచ్చారు. సో ఇక్కడ బేసికలీగా షీ టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ కోదాడ్ ఏరియాలోనే ఇంతకుముందు మన దగ్గర షీ టీమ్స్ లేవు. మొన్ననే ఒకటి స్టార్ట్ చేసుకొని సూర్యాపేటలో ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షన్గా చేశాము. ఇక్కడ కూడా ఇప్పుడు కోదాడ్ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలోని కూడా ఇప్పుడు షీ టీమ్స్ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి బేసికలీగా ఎక్కడైతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, మన ఆడపిల్లల్ని ఈవ్ టీచింగ్ అని అట్లాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి, అట్లాగే స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి ఇవి రెండు పనులకి ముఖ్యంగా షీ టీమ్స్ ఇక్కడ పని చేస్తాయి. బేసికల్గా వీళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో ఉంటారు. అంటే ఎవరికి కూడా తెలియకుండా ఇది పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అట్లా వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడో ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఈవ్ టీజింగ్ జరుగుతుందో దానికి సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ, ఫొటోస్ కానీ అట్లాంటివి చేస్తారు. మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అట్లాంటి ఎవరైనా చేస్తే ఇందులో ఈవ్ టీజింగ్ కానీ అట్లాంటి చర్యలు వాళ్ళు పాల్పడితే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా నెక్స్ట్ శిక్ష పడేటట్టు అది కూడా 100% వీళ్ళు ఇన్షూర్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా పోలీస్ మీద మొత్తం నమ్మకం పెట్టి
మీకు ఎలాంటి ఈవిటీజింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్కి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి, అవి మేము కంట్రోల్ చేస్తాము. అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని అంతా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. చివరికి కోదాడ సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తానికి కూడా మహిళా భద్రత 100% ఎన్ష్యూర్ చేసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా. మహిళా సిబ్బంది ఉంటారు, అలాగే మేల్ సిబ్బంది కూడా అట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం. మహిళలకి దీంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం. ఎస్పీ గారి ఇనిషియేటివ్ వల్ల ఈరోజు ఇక్కడ మన కోదాడలో ఈ సబ్ డివిజన్లో బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీం ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడ ఉన్న మొత్తం డిఎస్పీ గారులకి, సిఐలకి, ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున, కోదాడ ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేదన్నది చాలా చాలా కమెండబుల్. అండ్ సరే, మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే, ఒక షీ టీంలో నిజం కూడా కోదాడ నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే, ఇంత పెద్ద విభాగం, పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్, సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మరి అందరు కూడా మీరు విలేకరు మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సిఐ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి. ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా ఎవరైతే అఫెండర్స్ ఉంటారో, కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ గాని